హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే ఒక మంచి పల్లెటూరి వంటకంతో మీ ముందుకొచ్చాను. పల్లెల్లో ఎక్కువగా పెరట్లో పండించే కూరగాయలతో అప్పటికప్పుడు తయారు చేసుకునే ఈ కమ్మటి కూరగాయల అన్నం రుచి అమృతమే. ఇంకా పిల్లలకైతే ఈ రైస్ తెగ నచ్చేస్తుంది. ది బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీస్లో ఇది కూడా ఒకటి. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మాత్రమే ఈ రెసిపీని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతారు. ఇంకా లేట్ చేయకుండా ఈ పల్లెటూరి కూరగాయల అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూసేసేద్దాం రండి. 250 గ్రాములు అంటే ఒక పెద్ద మంచినీళ్ళ గ్లాస్తో ముడి బియ్యాన్ని తీసుకొని ఆ బియ్యాన్ని మామూలు నీళ్లు వేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగిన తర్వాత దీంట్లో ఎసురు పోస్తున్నానండి. నానబెట్టేటప్పుడే ఒకేసారి 1.5 గ్లాసు వరకు ఎసురు పోసేసి నానబెట్టుకోండి. నేను విడిగా వండుతున్నాను కాబట్టి 1.5 పోసానండి. కుక్కర్లో అయితే 2 గ్లాసులు పోసుకోండి. చూడండి, అత్తేసరు అంటారు కదా, వీడియోలో చూపించిన మార్క్ వరకైనా వాటర్ పోసుకున్న తర్వాత చెక్ చేసుకోవచ్చు. బియ్యాన్ని అయితే ఒక అరగంట నానబెట్టేసుకుందాము. ఈ లోపల దీనికి కావలసిన కూరగాయలు ఏంటో చూద్దాము. దీనికి అన్నీ కూడా దేశవాళీ కూరగాయలే తీసుకున్నానండి. అవేంటంటే మామూలుగా ఈ సీజన్లో ఎక్కువగా దొరికే చిక్కుడుకాయలు, అలాగే దొండకాయలు, బంగాళదుంపలు, క్యారెట్ కానీ బీన్స్ కానీ ఇవేమి వేయమండి. జస్ట్ మన భారతదేశంలో ఎక్కువగా దొరికే కూరగాయలనే ఈ కూరగాయల అన్నానికి వాడతాం. దీన్ని పల్లెటూరి కూరగాయల అన్నం అనడంతో పాటు దేశవాళీ కూరగాయల అన్నం కూడా అంటారండి. ఇప్పుడైతే కూరగాయలన్నింటినీ కట్ చేసేసుకున్నాను. స్టవ్ మీద ఒక వెడల్పాటి మందపాటి పాత్రని పెట్టేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేశాను. నెయ్యి ప్లేస్లో మీరు నూనెనే వేసుకోవచ్చు. ఇంకా ఒక 2 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్కలు, 4 లవంగాలు, 3 యాలకులు, ఒక బిర్యానీ రాతి పువ్వు తీసుకున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత దానిలో ఈ మసాలా ఐటమ్స్ అన్నీ కూడా వేసేసి స్లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు వేపుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక ఆనియన్ తీసుకొని కట్ చేశానండి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి కూడా తరిగాను. వాటన్నిటిని కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ ఏమి మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయలు కొంచెం రంగు మారగానే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం చిన్నులపాయ పేస్టు, అది కూడా ఫ్రెష్గా దంచుకున్నది వేశారంటే ఈ కూరగాయల అన్నం మరింత రుచికరంగా ఉంటుంది. అల్లం చిన్నులపాయ పేస్ట్లో ఉన్న పచ్చిదనం అంతా కూడా పోయేలాగా నూనెలో 2-3 నిమిషాల పాటు సిమ్లోనే వేపుకోండి. చూడండి, ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లో ఇంకా 1 బై 1 కూరగాయల ముక్కల్ని వేయటమే. దొండకాయలను అయితే ఇలా రౌండ్గా చక్రాల్లా కట్ చేశాను. బంగాళదుంపల్ని కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను. అలాగే చిక్కుడుకాయలు పురుగులు ఉన్నాయేమో చూసి చక్కగా ఒలిచి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అన్నీ కూడా వేసేసి 1 టేబుల్ స్పూను క్రిస్టల్ సాల్ట్ని వేయండి. ఇలా సాల్ట్ వేయటం వల్ల కూరగాయల ముక్కలకు కూడా ఉప్పు పట్టుకొని అన్నం తింటున్నప్పుడు కూరగాయ ముక్క కూడా రుచికరంగా ఉంటుంది. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని వేపుకోండి. కూరగాయల ముక్కల్ని ఉడికించుకోవడానికి దీని మీద మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే కూరగాయల ముక్కలు కొంతవరకు ఉడుకుతాయి. 2 టమాటాలు తీసుకొని సన్నని ముక్కలుగా తరిగాను. గుప్పెడి వరకు పుదీనాకును కూడా తరిగి పక్కన పెట్టుకున్నాను. వాటిని దీనిలో వేసేసేయండి. పండు టమాటాలు వేస్తే ఈ కూరగాయల అన్నం చాలా రుచికరంగా ఉంటుంది. పుదీనాకును మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. మంచి ఫ్లేవర్ని తీసుకొస్తుంది కూరగాయల అన్నానికి. అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి టమాటా సాఫ్టెన్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు మగ్గించుకోండి. చూడండి, టమాటా అనేది లైట్గా సాఫ్టెన్ అయినట్టు కనపడుతుంది. ఇప్పుడు దీంట్లో ఇందాక నానబెట్టిన బియ్యాన్ని వేసేసేయండి. అలాగే ఒక 10 జీడిపప్పు పలుకుల వరకు వేయండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే ఈ టైంలో వేసుకోవచ్చు. ఇప్పుడు అదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని 5 నిమిషాల పాటు సిమ్లోనే ఇలా వేయించుకోవటం వల్ల బియ్యానికి కూడా ఈ కూరగాయలు అలాగే మసాలా దినుసుల తాలూకా సువాసనలు పట్టుకొని అన్నం ఉడికిన తర్వాత భలే రుచిగా ఉంటుంది. దీనిలో ఇందాక నానపెట్టుకున్న నీళ్లు ఉన్నాయి కదా, 1.5 గ్లాసు, వాటిని వేసేసేయండి. ఈ నానపెట్టిన నీళ్లు వేయటం వల్ల ఈ కూరగాయల అన్నం భలే ఉంటుంది. టేబుల్ స్పూను క్రిస్టల్ సాల్ట్ కూడా ఇప్పుడు వేసేసేయండి. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి.
అంతా కూడా బాగా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. దీన్నైతే ఫస్ట్ ఒక ఉడుకు పట్టనిద్దాము. దాని గురించి దీని మీద మూత పెట్టేసేసి హై ఫ్లేమ్లోనే దీన్ని ఉడికించుకుందాము. ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నారంటే చూడండి ఒక్క ఉడుకు పట్టడం అనేది స్టార్ట్ అయింది. ఇలా ఉడుకు పట్టిన తర్వాత దీన్ని ఒక్కసారి మళ్ళీ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మిక్స్ చేసుకోండి. దీనివల్ల కూరగాయలు ఒకే ప్లేస్లో ఉండకుండా అన్ని వైపులకి సర్దుకుంటాయి. దీనిలో ఇంకా ఏ మసాలాలు వేయొద్దండి. గరం మసాలా మాత్రం అస్సలు వేయొద్దు. కూరగాయల రుచి మొత్తం మారిపోతుంది. దీని మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే అన్నం అనేది దగ్గరికి పడుతుంది. తర్వాత సిమ్లో పెట్టుకొని మామూలుగా మనం అన్నం మగ్గించుకుంటాం కదండి, అట్లా మగ్గించుకోవటమే. నార్మల్ రైస్ వండినట్టేనండి, చాలా సింపుల్. ఇంకా రెడీ అయిన రైస్ని ఇలా అట్లకాడ గుచ్చి కనుక చూస్తే ఆ రైస్ అనేది అట్లకాడకు అంటుకోకపోతే ఈ కూరగాయల అన్నం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టేనండి. చూడండి రైస్ ఎంత బాగా పొడి పొడిలాడుతూ వచ్చిందో, కూరగాయల ముక్కలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. మరి ఈ దేశవాళీ కూరగాయలు వేసి తయారు చేసిన పల్లెటూరి కూరగాయల అన్నాన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఏ మసాలాలు వేయకపోయినా అల్లం చిన్నులపాయ పేస్టు, అలాగే మనం పోపులో వేసిన స్పైసెస్, ఈ కూరగాయల ఫ్లేవర్తో ఈ అన్నం అయితే తింటుంటే తినాలనిపించేంత కమ్మగా ఉంటుంది. దీనికి ఏ గ్రేవీ కూడా అవసరం లేదండి, పెరుగుతో చక్కగా తినేసేయచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. దానివల్ల తెలియని వాళ్ళకి కూడా ఈ వీడియో వెళ్తుంది, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.